ప్రెజెంట్ తిరుమల లడ్డు గురించి ఎంతలా వాదనలు వినిపిస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. కల్తీ లడ్డు వల్ల దేవుడి విషయంలో అన్యాయం జరిగిందని ఎంతోమంది భక్తులు వాపోతున్నారు. అయితే అందరికీ తెలియని మరో విషయం ఏంటంటే, తిరుమల మహాప్రసాదమైన లడ్డు విషయంలో ఇలాంటి ఘోరాలు జరుగుతాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ముందే చెప్పటం. అవును, ఇప్పటివరకు కాలజ్ఞానంలో ఉన్నవన్నీ జరుగుతూ వచ్చాయి, జరుగుతున్నాయి, జరగబోతాయి కూడా. అది మనం నేరుగా కూడా చూస్తూనే ఉన్నాం. అయితే తిరుమల లడ్డు విషయంలో కూడా బ్రహ్మంగారు ముందే చెప్పారని బయటపడింది. మరి అది ఎలా బయటపడింది? ఆ తాళపత్ర గ్రంథాల్లో బ్రహ్మంగారు ఏమని చెప్పారు? కాలజ్ఞానం నిజమే అని మరోసారి ఇలా రుజువైందా అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మామూలుగా శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి గురించి, ఆయన రాసిన కాలజ్ఞానం గురించి అందరికీ తెలిసిందే అని చెప్పాలి. ఎందుకంటే ఆయన రాసిన కాలజ్ఞానంలో ఇప్పటివరకు చాలా నిజమయ్యాయి కాబట్టి. అలా ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో విషయాలు ఈ కలియుగంలో చోటు చేసుకున్నాయి. ఇప్పటికీ కూడా జరుగుతూ ఉన్నాయి, భవిష్యత్తులో కూడా జరగనున్నాయి. నిజానికి బ్రహ్మంగారు భవిష్యత్ని తన మనోనేత్రంతో ముందే దర్శించి రాబోయే రోజుల్లో ఏం జరుగుతాయో అనే ప్రతి విషయాన్ని తన కాలజ్ఞానంలో వివరించారు. ఇక ఆ కాలజ్ఞానం పత్రాలు ఇప్పటివరకు కొన్ని దొరకగా మరికొన్ని పత్రాలు మాత్రం రహస్యంగానే ఉన్నాయి. ఇక దొరికిన పత్రాల ప్రకారం అందులో ఉన్న విషయాలు మాత్రం జరుగుతూ వచ్చాయి, మరికొన్ని మాత్రం ఎదురు కావటానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక బ్రహ్మంగారి కాలజ్ఞానం అంటే చాలు ప్రతి ఒక్కరూ వణికిపోతారు. ఎందుకంటే ఆయన కాలజ్ఞానంలో రాసినవి అంత భయం పుట్టించే విధంగా ఉన్నాయి కాబట్టి. అయితే అందులో తిరుమల లడ్డు గురించి ఉండడం ఆశ్చర్యం అని చెప్పాలి. మరి తిరుమలలో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. అత్యంత మహాపుణ్యక్షేత్రాలలో తిరుమల కూడా ఒకటి. జీవితంలో ఒక్కసారైనా ఆ శ్రీనివాసుడిని దర్శించుకోవాలని ఎంతో మంది పరితపించిపోతూ ఉంటారు. మరీ ముఖ్యంగా తిరుమలలో దొరికే మహాప్రసాదమైన లడ్డుని అమృతంలాగా భావిస్తూ ఉంటారు. ఒకప్పుడు తిరుపతి నుంచి తెచ్చిన ప్రసాదం అంటే లొట్టలు వేసుకొని మరీ తినేవారు. అలా అనడం తప్పే, కానీ ఆ ప్రసాదం రుచి అలా ఉంటుందన్నమాట. ఒకప్పుడు తిరుపతి ప్రసాదం నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఆ రుచి, ఆ వాసన నోరూరించే విధంగా ఉండేది. కానీ గత కొన్నేళ్ల నుండి తిరుపతి లడ్డు సైజ్ తగ్గడమే కాదు, రుచి, నాణ్యత, మంచి సువాసన కూడా లేకుండా పోయింది. దానికి కారణం వింటే మాత్రం మీ ఒళ్ళంతా గగ్గురుపొడొస్తోంది. అవును, తిరుపతి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపి మరీ ఆ దేవుడికి, భక్తులకి అందిస్తున్నారు. ఇది ఎంతటి పాపమంటే, దేవుడి విషయంలో కూడా ఈ విధంగా వ్యాపారం చేయడం అనేది చాలా అంటే చాలా దారుణం. ఎంతో మంది తిరుపతికి వెళ్లే భక్తులు మహాప్రసాదమని ఆ లడ్డును కొంటూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆ లడ్డులు జంతువుల కొవ్వు కలిపారని తెలియడంతో అస్సలు తట్టుకోలేకపోతున్నారు. రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు. తిరుపతి లడ్డు తయారీలో నాసిరకం పదార్థాలు వాడారని, లడ్డులో వాడే స్వచ్ఛమైన నెయ్యిలో జంతువుల కొవ్వు వాడారని అన్నారు. ఇక ఎప్పుడైతే చంద్రబాబు నోటి నుండి ఈ మాట వినిపించిందో ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు. లడ్డు ప్రసాదంలోనే కాదు, అన్న ప్రసాదంలో కూడా నాణ్యత లేకపోవడం బాగా చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు తిరుమలలో అన్నప్రసాదం కూడా బాగా రుచిగా, నాణ్యతగా ఉండేది. కానీ గత 5 ఏళ్లలో అన్న మహాప్రసాదంలో కూడా నాణ్యత లేకుండా పోవడంతో ఆ మధ్య భక్తులు కూడా ఈ విషయం గురించి వాదనను వినిపించారు. ఏదైనా వ్యాపారంగా చూసుకునే రాజకీయ నాయకులు ఆ దేవుడి విషయంలో కూడా వ్యాపారం చేస్తూ తిరుమలని కూడా ఒక డబ్బు క్షేత్రంగా చూశారు. నిజంగా ఇది చాలా అంటే చాలా దారుణం. అంతేకాదు, ఎన్నో వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా ధరలు కూడా పెంచి భక్తుల నుంచి బాగా దోచుకున్నారు. చివరికి ఆ మహాప్రసాదంలో కూడా ఇంతటి దారుణానికి దిగజారడం అనేది నిజంగా క్షమించరాని నేరం. 5 ఏళ్లకు ముందు ఎప్పుడూ కూడా తిరుపతి మహాప్రసాదం విషయంలో, అన్నప్రసాద విషయంలో ఎటువంటి దారుణాలు జరగలేదు. తెలిసి కూడా ఎవ్వరూ కూడా పొరపాటు చేయలేదు. అయితే ఈ విషయం ఎలా బయటపడిందనేది ఇప్పుడు చూద్దాం. గత ప్రభుత్వంలో నెయ్యిని సప్లై చేసిన సప్లయర్స్ శాంపిల్స్ తీసుకుని ఇటీవల జూలై 8న నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్వాలిబ్రేషన్ ల్యాబొరేటరీకి పంపించాడు. అయితే కేంద్ర ప్రభుత్వ అధీనంలో జరిగిన ఈ పరీక్షలు జూలై 17న ఎన్డీడీబీ కాల్ఫ్ శాంపిల్స్ యొక్క రిపోర్ట్స్ ని ప్రస్తుత అధికారంలో ఉన్న ప్రభుత్వంకి పంపించింది. అయితే ఈ రిపోర్ట్లో మొత్తం 5 సప్లయర్స్ లో ఒక సప్లయర్ దగ్గర ఉన్న నెయ్యి స్టాండర్డ్స్ కి అస్సలు మ్యాచ్ అవ్వకపోవడంతో దీంతో కల్తీ జరిగింది అని గుర్తించారు. దీంతో అందులో పంది, ఇతర జంతువుల కొవ్వుతో పాటు చేపల నూనె కూడా నెయ్యిలో కలిసిందని తెలియడంతో దెబ్బకు అధికారులు షాక్ అయ్యారు.
అంతేకాకుండా దేవుడికి పెట్టే పవిత్రమైన నెయ్యిలో కూడా ఏకంగా పంది కొవ్వు కూడా ఉందని బయటపడింది. ఇక వీటితో పాటు పామ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, గోధుమల బీన్, మొక్కజొన్న, పత్తి గింజల నూనె కూడా వాడినట్టు తెలిసిందే. అంటే వీటన్నిటితో మహాప్రసాదాలు, అన్న ప్రసాదాలు తయారు చేయడమే కాకుండా అలాగే దేవుడికి కూడా సమర్పణలు చేసినట్టు తెలిసిందే. ఇక ఈ విషయాలన్నీ బయటికి రావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు హిందూ భక్తులు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. ఇక ఈ నెయ్యిని అందిస్తున్న సంస్థని క్లోజ్ చేసింది టీటీడీ. నిజానికి అంతకుముందు కర్ణాటకకి చెందిన నందిని కంపెనీ నెయ్యిని సప్లై చేసేది. కానీ ధర విషయంలో వాదనలు రావడంతో దీంతో గత వైసీపీ ప్రభుత్వం మామూలు సప్లయర్స్ నుంచి నెయ్యిని కొనుగోలు చేసింది. అదే ఇప్పుడు కొంప ముంచేలా చేసింది. డబ్బు కోసం ఆశపడిన గత ప్రభుత్వం నాణ్యత లేని నెయ్యిని అందించి ఆ దేవుడితో ఆటలాడింది. అలా కొన్ని వేల కోట్లు తిరుమల నుండి దోచుకున్నారు. అయితే తాజాగా బయటపడిన కాలజ్ఞానం పత్రాల్లో తిరుమల గురించి ఉండడం చూసి కొందరు వేద పండితులు ఆశ్చర్యపోయారట. ఇప్పటికే బ్రహ్మంగారు తిరుమల గురించి ఎన్నో తెలిపారు. అందులో చాలా వరకు నిజమయ్యాయి. అయితే మహాప్రసాదం గురించి కూడా ఉన్నట్టు తెలిసిందే. అధికారంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల తిరుమల ప్రసాదంలో కల్తీ జరుగుతుందని ఆ పత్రాల్లో ఉందట. అంటే గత 5 ఏళ్లలో తిరుమల లడ్డు కల్తీ జరిగింది. దీంతో బ్రహ్మంగారు చెప్పినట్లే జరగడంతో ఏం ప్రమాదం ముంచుకొస్తుందో అని భయపడుతున్నారు. ఇకపై ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడతామని ఇప్పుడున్న ప్రభుత్వంతో పాటు తిరుమల ఆలయ కమిటీ కూడా చెప్పుకొచ్చింది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు నందిని నెయ్యిని తీసుకున్నాడు. ఏకంగా 350 టన్నుల నెయ్యి సరఫరాకి అగ్రిమెంట్ తీసుకుంది. దీంతో కర్ణాటక ప్రభుత్వం కూడా తిరుమలకి తెలియని పంపించే ఏర్పాట్లు కూడా చేశారు. ఇక ఈ నందిని నెయ్యికి ఎందుకంత ప్రాముఖ్యత ఉందంటే ఈ నెయ్యిని దేశవాళీ ఆవు పాలతో తయారు చేస్తారు. ఇక ఇప్పుడు మళ్ళీ తిరుపతి లడ్డులో మునుపటి రుచి రావడం ఖాయమని చెప్పాలి. ఆ తిరుపతి వెంకన్నకి 50 రకాల మహాప్రసాదాలలో స్వచ్ఛమైన నెయ్యిని అందిస్తూ ఉంటారు. అలా నెయ్యితో చేసిన పదార్థాలలో లడ్డు ఒకటి. చూశారు కదా ఫ్రెండ్స్, ఆ బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమే అని మరోసారి ఈ విధంగా రుజువైంది. ఇక దేవుడి విషయంలో ఇంతలా దారుణంకి పాల్పడినా వారికి ఇప్పుడున్న ప్రభుత్వం ఎటువంటి శిక్ష వేస్తుందో చూడాలి. మీకేమనిపిస్తుంది? ఇది కరెక్టే అంటారా? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.